నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలపైన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మన మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్, ఈయన కూడా మాజీ మంత్రి, మరో మాజీ మంత్రి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు, విడుదల రజని. మరి ఆమె ఫార్మసీ విద్యార్థుల కోసం 5 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఆమె పిఏలు, అదే విధంగా ఆమె అనుచరుల పైన అయితే కేసులు నమోదయ్యాయి. త్వరలోనే విడుదల రజనీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఒక వీడియోలో నవంబర్ 14, 15 తర్వాత సిఏఏ సదస్సులు అయిపోయిన తర్వాత అరెస్టుల పర్వం 2 కొనసాగుతుంది అని చెప్పారు సార్. కానీ ఇప్పుడే అరెస్టుల పర్వం 2 కొనసాగబోతుందా? ఏం చెప్తారు? ఇప్పటికే 2 మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాగో బెయిల్ పైన బయటకు వచ్చారనుకోండి. ఇప్పుడు జోగి రమేష్ మరి ప్రస్తుతం హుటాహుటిన ఎందుకో మరి ఆయన విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకి కూడా మార్చారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి త్వరలో అరెస్ట్ కాబోతారంటూ పెద్ద ఎత్తున వార్తలు. మరి ఇప్పటికే విడుదల రజనీ పిఏ, 2 పిఏల పైన ఆ ఆ, కేసులు నమోదవడం, మరి ముఖ్య అనుచరుల పైన కేసులు నమోదవడం, ఇవన్నీ కాకుండా విడుదల రజనీ అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుందంటారు? నవంబర్ 14 ముందే అవుతుందంటారా? నవంబర్ 14 తర్వాత అంటారా? ఏం జరగబోతుందంటారు? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏది మీరు అన్నట్టుగా సమ్మిట్ పనిలో సమ్మిట్ ఉంటే సిట్ పనిలో సిట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒకటి, ఆ సమ్మిట్ ని అడ్డుకోవాలని, సమ్మిట్ కు వచ్చేటువంటి పెట్టుబడులను అడ్డుకోవాలని పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పంపటం, విదేశాలకు కూడా తప్పుడు లేఖలు రాయడం, ఆంధ్రప్రదేశ్కు రుణాలు ఇవ్వద్దని వరల్డ్ బ్యాంక్ లేఖలు రాయడం, అనేక రకాలుగా వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇవాళ నేరగాళ్ల వేట. ఎందుకంటే ఈ నేరగాళ్లను ఏరి వేయకపోతే రేపు ఈ 10 రోజుల్లో ఇంకేం విధ్వంసాలు సృష్టిస్తారో అన్న ఒక ఆందోళన. విశాఖ సమ్మిట్ జరిగే లోపు మరి నేరస్తులను కనుక వదిలేస్తే ఏదైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేని వేట దానికి నడుస్తుంది. ఇప్పుడు ఒకటి, నిన్న జోగి రమేష్ను అరెస్ట్ చేశారు ఆ నకిలీ మద్యం కేసులో. అంటే పాత కేసుల్లో అరెస్ట్ అవుతారనుకుంటే వీళ్ళు కొత్త కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. అంటే వల పన్నారు, ఈ క్రూర మృగాలన్నీ వచ్చి ఆ వల్ల తగులుకుంటున్నాయా? మనకు అదే కనపడుతోంది. ఉచ్చు వేశారు, ఉచ్చు బిగుస్తోంది. ఆ మాత్రం తెలుసుకోకపోతే వీళ్ళు వచ్చి పడుతుంటే మనం వల్లభనేని వంశీ గతంలో ఏదో గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టి కేసులు అరెస్ట్ అవుతాడేమో, ఇంకా ఏదో మోసం కేసులు, ఆ మట్టి మాఫియా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రావెల్ మాఫియా, అనేక కేసుల్లో అరెస్ట్ అవుతాడు అనుకుంటే అతను ఏం జరిగింది, ఏదో కిడ్నాప్. ఎవరు అక్కడ దళిత యువకుడు, అతని కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆ తర్వాత వరుసబడి పీటీ వారెంట్లు అనేకం పడి ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, అసలు ఏ విధంగా మారాడు. అంటే జైలుకి వెళ్ళక ముందు వంశీ ఎలా ఉన్నాడు, జైలు నుంచి బయటకు వచ్చినాక వంశీ ఎలా కనపడుతున్నాడు, ఎలా అయిపోయాడు. ఒక ఉదాహరణ మనకి. ఇప్పుడు రేపొద్దున జోగి రమేష్ మరి ఇప్పుడు ఉన్నట్టుగానే తిరిగి వస్తాడా? ఇంకా ఎన్ని పీటీ వారెంట్లు అతని మీద పడతాయి, ఎన్ని కేసులు అతని మీద పడతాయి, ఎప్పుడు బయటకు వస్తాడు? నిన్న మాత్రం చెబుతున్నాడు ఏమని, త్వరలోనే వచ్చేస్తా 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 అంటున్నాడు. వెళ్ళడం వరకే మన పని, రావటం వాళ్ళ పని. ఎప్పుడు వదులుతారో చూడాలి. ఇప్పుడు ఇది మీరన్నది ఎవరు, విడుదల రజని అక్రమ వసూళ్ళు. అసలు ఆమె పేరే వసూళ్ల రజని అనేసారు. అప్పట్లో ఆమె ఇంటి పేరే వసూళ్లుగా తెలిచారు. ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చేసారు ఆమె పైన. మరి ఇప్పుడు మరో కొత్త ఆరోపణ త్వరలోనే అరెస్ట్ కాబోతుందంటారా? ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఫార్మసీ స్టూడెంట్స్ పెట్టిన కేసు ఇది. ఇప్పుడు రజనీ పిఏలు శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ పైన, ఆమె అనుచరులు మరి శ్రీ గణేష్, కుమారస్వామి 5 కోట్లు వసూలు చేశారంట. ఆ కుర్రాడు, ఆ డోర్నాలకు చెందినటువంటి కుర్రాడు కృష్ణ, ఇంకా పల్నాడు విద్యార్థులు బోల్డు మంది కేసులు పెట్టారు. ఇంతకు ముందు మనం చూసాం ఆ శ్రీనివాస బాలాజీ క్రషర్స్, స్టోన్ క్రషర్స్, ఆ కేసులోనే కదా ఆయన ఐపీఎస్ జాషువా కూడా సస్పెండ్ అయ్యాడు. ఇప్పటికీ జాషువా అసలు ఇంతవరకు ఆయనకు మళ్ళా వచ్చాడా? అంటే వీళ్ళ వల్ల ఐపీఎస్లు కూడా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకున్నారంటే జాషువాకి ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉంది. ఆయన చాలా చిన్న వయసులో ఆ స్థాయికి వచ్చినాడు. ఇప్పుడు రజనీ ఈ వసూళ్ల భాగవతంలో ఇరుక్కుని ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర 10 కోట్లు అడిగిందంట అప్పట్లో.
10 కోట్లు అడిగితే ఏం జరిగింది? ఆ, అందులో ఆ కేసులో ఆమె మరిదిని అరెస్ట్ చేశారు. ఓకే. ఎవరు? విడుదల గోపిని అరెస్ట్ చేశారు. అవును. బెయిల్ పై వచ్చాడు. ఆ? ఉమ్. 2 కోట్లు ఏమో ఇచ్చారు, ఆ పిఎలు కూడా వసూలు చేశారు, జాషువా కూడా ఇచ్చారని చెప్పి అప్పట్లో వాళ్ళు చెప్పారు. అంటే ఎన్ని వసూళ్లకు పాల్పడింది ఈమె. ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీల పథకం, అవును. దాంట్లో రైతుల దగ్గర మోసం, ఎడ్లపాటు రైతులు కేసు పెట్టారు. ఆ కేసులో కూడా అప్పుడు ఏంటి, ఎలక్షన్ ముందే కొంత ఇచ్చి ఆమె వాళ్ళని ఏదో సరిపుచ్చుకుంది. ఉమ్. ఆ తర్వాత ఆమె చిలకలూరుపేటలో గెలవలేదనే కదా గుంటూరుకు మార్చారు. గుంటూరులో కూడా ఓడిపోయింది. అక్కడ వసూళ్లే, ఇక్కడ వసూళ్లే. అక్కడ దాకా ఎందుకు, ఎవరో మల్లెల రాజేష్ నాయుడు, అతను ఏంటి చిలకలూరుపేట నాకు టికెట్ అమ్మింది, 6 కోట్లు తీసుకుంది. ఆ? సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడంట, 3.5 కోట్లు ఇప్పించారు, ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలి. అంటే ఎంత మంది దగ్గర ఈ వసూళ్లు చేసింది, ఎన్ని కేసులు ఉన్నాయి. అంటే ఈమె మీదే ఎందుకు కేసులు పెడుతున్నారమ్మా? వసూళ్లు చేయకపోతే పెడతారా? ఇప్పుడు మీరు అన్నారు రజనీని అరెస్ట్ చేస్తారా అని. ఏమో అరెస్ట్ చేస్తారో లేదో మనం ఏం చెప్పగలం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల జోలికి వెళ్ళొద్దన్నారండి. ఆ? మీరు ఏదైనా చేయండి కానీ మహిళలను అరెస్ట్ చేయొద్దు అని ఎవరు చెప్పారు? మనకు అప్పుడు పేర్ని నానియే చెప్పాడు. అవును. పేర్ని నాని ప్రెస్ మీట్ లో పెట్టి చంద్రబాబు చాలా మంచివాడు, నా భార్యని అరెస్ట్ చేయొద్దు అన్నారు, కొల్లు రవీంద్ర అరెస్ట్ చేయించాలని చూస్తున్నాడు, రవీంద్ర మీద కోప్పడ్డాడు ఆయన, ఈ టైప్ లో మాట్లాడాడు. అంటే ఇప్పుడు నేరానికి మహిళ పురుష అనే భేదాలు, జెండర్ ఉందా? నేరానికి లేకపోతే కమ్మ కాపు ఏ అని ఉంటాయా? కులాలు ఉంటాయా? తప్పించుకోవడానికి వీళ్ళు తీసుకొస్తారు. ఏది, వీళ్ళు మహిళా మార్క్ వద్దు బ్రాండ్ వాడతారు, సెంటిమెంట్ ప్రయోగిస్తారు, లేదు కమ్మ అంటారు, కాపు అంటారు, కులాన్ని కూడా తీసుకొస్తారు. తప్పుడు వాళ్ళు అంతే కదా, నేరస్తులు అంతే కదా. ఇక్కడ ఒకటి రోజాని అన్నారు అప్పట్లో, మంత్రి రోజా విషయం కూడా నీకు అదే ఏమైంది, ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేశారు. ఆమె మీద కూడా ఈ వసూళ్ల ఆరోపణలు నీకు గుర్తుండే ఉంటాయి. ఎవరు అక్కడ కౌన్సిలర్, పుత్తూరు భువనేశ్వరి బీసీ కౌన్సిలర్, నా దగ్గర మరి 50 లక్షలు ఏమో తీసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్ముకున్నది రోజా అని చెప్పి ఆమె గగ్గోలు పెట్టింది. ఆ పిఏ ఎవరు, రోజా పిఏ మళ్ళీ ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు తిరిగి, ఇంకా కొంత ఇవ్వాలనుకుంటాను. అంటే వీళ్ళు మున్సిపల్ చైర్మన్ టికెట్లు అమ్ముకున్నారు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పుడు రమేష్ మీద కూడా ఉన్నాయి ఈ ఆరోపణలు. విద్యుత్ సబ్ స్టేషన్లలో అమ్ముకున్నారు ఉద్యోగాలు. విడుదల విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డిని అప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో విడుదల రజని ఏ విధంగా ప్రవర్తించిందో మనందరం చూసాం సార్. అంటే విడుదల రజనీ గారు ఏం చేసినా దాంట్లో ఈ శ్రీకాంత్ రెడ్డికి పాత్ర ఉందంటారా? అందుకే ఆమె అంతలా గగ్గోలు పెట్టిందంటారా? మరి ఇప్పుడు కూడా శ్రీకాంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డిని విచారిస్తే విడుదల రజనీ అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అప్పుడు డోంట్ టచ్ మై కార్ అంటదా. ఇప్పుడు ఆ కారులో దాచిపెట్టింది పిఏని శ్రీకాంత్ రెడ్డో రామకృష్ణ అరెస్ట్ చేయడానికి సిఐ వచ్చినట్టున్నాడు. ఆయన ఎవరు, ఆ సుబ్బానాయుడు ఎవరో, ఆ సుబ్బానాయుడు మీదకి ఎగబడింది ఆ రోజు. మామూలుగా నా పెద్ద సినిమా చేశారు. ఇప్పుడు అతను ఉన్నాడు చిన్నప్పన్న, ఏది ఆ నకిలీ మద్యం కేసులో సుబ్బారెడ్డి పిఏ. ఆ పిఏని అరెస్ట్ చేయడానికి ఇల్లేదని చెప్పి అతను హైకోర్టులో పిల్లేస్తాడు. ఇప్పుడు ఆ పిఏ పేరు మీద మరి దగ్గర దగ్గర ఒక 13 ప్లాట్లు ఉన్నాయంట. అతని జీతం ఎంత? నెలకు ₹1,00,000 ఉంటుందా? అది కూడా టీటీడీ బోర్డులో ఇప్పించారు జీతం. ఏపీ భవన్లో ఉద్యోగం. అతనికి ఢిల్లీ బ్యాంకుల్లో 4,60,00,000 ఉన్నాయంట. బ్యాంక్ డిపాజిట్ 4,60,00,000. వాళ్ళు 4-5 బ్యాంకుల్లో ఉంటే పిఏలా వీళ్ళు? వీళ్ళు పిఏలు కాదు, వీళ్ళెవరు, వాళ్ళకి బినామీలు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అయినా రామకృష్ణ అయినా రేపొద్దున అరెస్ట్ అయ్యారనుకో, ఎన్ని ప్లాట్లు బయటకు వస్తాయో, ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నారో మనం తర్వాత కానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు రజనీ బినామీలా వీళ్ళందరూ? ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్ని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ కేసులు, జైళ్ళు. ఇప్పుడు రజనీ అరెస్ట్ చేస్తే ఏ జైల్లో పెడతారంటావు? ఇప్పుడు
ఇప్పుడు రమేష్ అరెస్ట్ అయితే నెల్లూరు జైలుకి పంపించినట్టున్నారు, విజయవాడ జైలు కాస్త నెల్లూరు జైలుకి వెళ్ళినట్టుంది. ఈమెను గుంటూరు జైల్లో పెడతారా, లేకపోతే ఈమెని రాజమండ్రి జైలుకి పెడతారా? అరెస్ట్ అవ్వుద్దా? ఆ? మహిళ అని చెప్పి వదిలేస్తారా? చూద్దాం. మరి ఇప్పటికే 2 మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు. మరి మూడో మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు అరెస్ట్ అవుతారా? మరి మహిళ అనే సానుభాతితో వదిలేస్తారా? ఏం జరగబోతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.